So today, my dear brothers and sisters, 2 days we were meditating on the word oil, but today we are going to meditate on the word water. Brothers and sisters, why I am very eager to speak about water? ఎందుకు ఇంత ఆతృతి పడుతున్నాను, ఎందుకు ఇంత ఆశ పడుతున్నాను ఈ ఒక్కొక్క దాని గురించి మీకు తెలియపరచాలని. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలియాలి, దేన్నైతే మీరు వాడుతున్నారో వాటి గురించి మీకు తెలియాలి. అప్పుడే ఇంకా బహుబలంగా ఆ యొక్క నీళ్లు కానీ నూనె కానీ మనం వాడతాం. దాని ద్వారా ఇంకాను మనం దీవించబడతాం. సో యాజ్ ఐ వాస్ ప్రీచింగ్ 2 days regarding oil, today I am going to preach about water, because my dear people of God, you should know why God has used water, why God used oil. It might be symbolizing, it might be a symbolic, but see what God has used as a symbolic, how it brings healing and deliverance and prosperity in our life. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So every symbolic things which God used in the Bible, used in the past, it is very essential to follow in our present life. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రంథంలో దేవుడు ఏదైతే వాడాడో, ఏ వస్తువు అయితే వాడాడో, వాటన్నిటినీ కూడా మనము వాడుతూ ఉంటే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఎదుగుదలను, మరి అన్ని విధమైన ఆశీర్వాదములు కూడా మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. బికాస్ the water often uses water as a symbolizing of faith. So what we use, the water always is used as to symbolize of our faith. ఈ నీటిని ప్రతి ఒక్కసారి ఎందుకు వాడుతుంటారంటే మన యొక్క విశ్వాసాన్ని మనము గుర్తు చేసుకోవడానికి, అంటే మన విశ్వాసాన్ని ఇంకా పవిత్రపరచుకోవడానికి, మన విశ్వాసాన్ని ఇంకా ఎదగా విశ్వాసంలో ఇంకా ఎదగడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సో the water often uses water as a symbolizing of faith and salvation and provision. Praise the Lord. Hallelujah. సో ఈ యొక్క నీటి ద్వారా చూడండి, స్టార్టింగే ఆదిలోనే బ్యాప్టిజంలో మనం వెళ్తే దేంతో మనకు బ్యాప్టిజం ఇస్తాం? వాటర్ తోటే. ప్రైజ్ ది లార్డ్. నీటితోటే మనకు మొట్టమొదటిగా బ్యాప్టిజం ఇస్తున్నారు. సో when we enter into the church, we enter through the water. So without water you cannot enter into the salvation also. So this water not only cleanses you from generational curses, ఇది సాధారణమైన నీళ్ళు. హల్లెలూయా. పైన పోసుకుంటే పైనుంచి వెళ్ళిపోతుంది, కానీ లోపల పోసుకుంటే పైనుంచి కింది వరకు అన్నీ వెళ్ళిపోతాయి బయట. ప్రైజ్ ది లార్డ్. So this water makes you enter into the church. Your name is entered in the register. Your name is entered into the kingdom of God. Amen. సో ఈ నీటి ద్వారా ఏ ఒక్క ఆలయంలో అయితే మనం ప్రవేశిస్తున్నామో అక్కడ ఆ రిజిస్టర్లో మన పేరు రాయబడుతుంది. సంఘముగా చేరుతున్నాం, సంఘ ప్రజలుగా మనము ఒక వ్యక్తిగా తయారవుతున్నాం. సంఘంలో మన పేరు ప్రతిష్ట ఉంటుంది. అదేవిధంగా దేవుని రాజ్యంలో కూడా మన పేరు ఎంటర్ అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క బిడ్డ 8వ రోజు సున్నతి చేయబడతాడు, అంటే బ్యాప్టిజం ఇవ్వబడుతుంది. దేంతో? నీటితో. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ క్రిస్మస్ రాకముందు జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చాడు, బ్యాప్టిస్ట్ యోహాన్ గారు వచ్చాడు క్రిస్మస్ రాకముందు. అయితే జాన్ ద బ్యాప్టిస్ట్ గారు చేసిన పని ఏంటంటే ప్రతి ఒక్కరిని నీటిలో ముంచడమే. ప్రతి ఒక్క వ్యక్తిని, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, వాట్ జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ డూయింగ్, each and every one he took into the river and he was dipping them. Be blessed in the mighty name of Jesus Christ of Nazareth. That is, be baptized
in the mighty name of Father, Son and the Holy Spirit. ఎలా బ్యాప్టిజం ఇచ్చాడు? పిత పుత్ర పవిత్ర ఆత్మ నామములో మీరు బ్యాప్టిజం పొందుకొనుడు గాక. వాళ్ళ తరతరముల యొక్క శాపాన్ని పాపాన్ని అతను ఆ యొక్క రివర్స్లో అలాగా వాళ్ళని బ్యాప్టిజం ఇస్తూ లేవనెత్తి వాళ్ళ తరతరంగా వెంబడిస్తున్న పాప శాపం నుంచి వాళ్ళకు విడుదల తీసుకొస్తూ ఉండేవాడు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we were praying, we were speaking about water. So John the Baptist was preparing each and everyone for what? To receive Jesus. So to receive Jesus, you have to go through water. So without water, you cannot achieve Jesus. ఈ నీళ్లు లేకపోతే మనం యేసుని పొందుకోలేం. అయితే ఈ నీళ్లు దేనికి సాదృశ్యము? పవిత్ర ఆత్మకి. So without the Holy Spirit, see, the Holy Spirit takes us to Jesus, Jesus takes us to his Father. Amen. Holy Spirit can guide us only up to Jesus. Now it is the work of Jesus to take us to his Father to get everything to be blessed. See, I was taken through Holy Spirit to Jesus, and Jesus took me to his Father and said, Father, in my name I am sending Patrick to this world. Amen. Now he will do my work. Amen. As I was preaching for 33 and a half years, so Brother Patrick is going to preach on behalf of me. Amen. Praise the Lord. Praise the Lord. అయితే యేసు ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు చేసి మిగతా పని నాకు కొద్దిగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నేను చేసిన తర్వాత ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీకి ఇచ్చేసి వెళ్ళిపోతాను. Amen. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. So this is how. So without water, without Holy Spirit, water stands for Holy Spirit. Praise the Lord. Hallelujah. Hallelujah. That's what. Without Holy Spirit, you cannot receive the faith. అయితే వాటర్ దేనికి సాదృశ్యం అన్నాను? నీటి దేనికి సాదృశ్యం? మీ విశ్వాసానికి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. విశ్వాసం ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ ప్రేరేపణ వస్తుంది. ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించకపోతే ప్రార్థనలో ఎడతెగగా ప్రార్థనలో మనం ఉండలేం. ప్రార్థన చేస్తుంటే హోలీ స్పిరిట్ వస్తాడు. హోలీ స్పిరిట్ వస్తేనే ప్రార్థన నడుస్తుంటుంది. హోలీ స్పిరిట్ లేకపోతే ప్రార్థన ఆగిపోద్ది, హోలీ స్పిరిట్ ఆగిపోతాడు. కాబట్టి నీళ్లు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ దేవునికి. సో పరిశుద్ధాత్మ దేవుడు, when the Holy Spirit comes, you are increased in faith. So this water is standing for what? Faith. సో ఈ నీళ్లు మన విశ్వాసానికి కారణం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఏ విధంగా ఈ ఫిజికల్ బాడీకి నీళ్ళు ఎంత అవసరమో అదే విధంగా స్పిరిచువల్ బాడీకి జీసస్ అంతే అవసరము. Amen. జీసస్ అంటే ఏంటిది? ఆదిలో వాకుండెను, వాకు దేవుడు బందే ఉండెను, ఆ వాకే దేవుడాయను, ఆ వాకు ఈరోజు ఏమైందంటే మానవుడు కేవలము రొట్టెల వలన కాదు, నా వాక్కు వలన జీవిస్తాడు. కాబట్టి ఈరోజు ఏ విధంగా శరీరానికి నీళ్ళు అవసరమో అదే శరీరానికి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరము. ఆ అవసరం ఎలా తీరుతుందంటే రొట్టె వలన కాక తన వాక్కు వలన, అంటే జీసస్ అవసరం మనకి. సో టు లివ్ ఇన్ దిస్ వరల్డ్, as we need water to the flesh, we need Jesus to the spirit also. Amen. నీ విశ్వాసానికి కావాలి, నీ రక్షణకు కావాలి, నీ నిత్య జీవితానికి కావాలంటే యేసు కావాలి. ఎంత నీళ్ళు అవసరమో అంత యేసు అవసరం, అంత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ నీళ్ళు ఏం చేస్తుందంటే ఇట్ రిన్యూస్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని కొత్త విశ్వాసంగా మార్చేస్తుంది. మరి పాత విశ్వాసం ఏంటంటే నేను గతంలో జీవించిన కొన్ని సంవత్సరాలు నా బలము నా శక్తి మీద, నేను ఊరికే అనుకునేవాడిని, నాకేంటి దేవుడు 3 కూతుర్లు ఇచ్చారు, వీళ్ళని బాగా చదివిస్తా, ఏం చేస్తా, బాగా చదివిస్తా, మా పెద్ద అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, నేను టీవీ కొనుక్కుంటా, ఫ్రిడ్జ్ ఏమేమో అనుకునేవాడిని. ప్రైజ్ ది లార్డ్. గతంలో నేను పోగొట్టుకున్న దాన్ని అంతా కూడా నేను సింపుల్గా ఆలోచించిన, ఇక ముందు నా పిల్లలు చదువుకుంటారు కదా, వాళ్ళు పెద్దగా అవుతారు, బాగా వాళ్ళ మీద విశ్వాసం ఉండే, వాళ్ళ విద్య మీద విశ్వాసం ఉండే, వాళ్ళ బలము మీద పనితనం మీద విశ్వాసం ఉండే. అది నా గత జీవితం. అంటే నా విశ్వాసం దేని మీద ఉంటే లోకరీతి ఆర్టికల్స్ మీద, లోకరీతి ఈ యొక్క వస్తువుల మీద నా విశ్వాసం ఉండే. ఈరోజు చాలామంది అలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు. నా కొడుకు పెద్దగా అవుతాడు, ఆయన ద్వారా నేను అప్పులన్నీ తీర్చేస్తాను, లపకమని ఒక పిల్ల వచ్చి అందుకే వెళ్ళిపోతాయి. బ్రదర్ నేను ఇలా, అప్పటిదాకా ఆమె రాలే బ్రదర్ దగ్గరికి, అప్పుడు వచ్చేసి
ఎలాగా? నా కొడుకు ఇలా ఉండే, నేను ఇలా అనుకున్నాను, ఇప్పుడు నా కొడుకు ఏమయ్యాడు? ఎందుకు పనికిరాని వ్యక్తిగా అయిపోయాడు. చూడండి, గత విశ్వాసం అది. మరి ఎందరో అమ్మాయిలు చక్కగా పనిచేస్తున్నారు, నాకేం బాధ లేదు, ఏం లేదు, నా కూతురు చాలా చక్కగా పనిచేస్తుంది, మంచి బ్యూటిషియన్, ఇంకొకరితో లేచి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నేను అబద్ధం చెప్పను. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళే సాక్ష్యం చెప్పుకోవాలి, కానీ వాళ్ళు రాలే. ప్రైజ్ ది లార్డ్. ఎంతో ఆధారపడతాం మనం, అది లోకరీతి విశ్వాసం. కానీ దేవుడి దగ్గరికి వస్తే, ఒక వ్యక్తితో వెళ్ళిపోతే కూడా, ఒక వ్యక్తి నాశనం అయిపోయినా, ఒక వ్యక్తి లోకరీతి బలహీనంగా అయిపోయినా, కొడుకులు కావచ్చు, కూతురు కావచ్చు, ఇదే పరిశుద్ధాత్మ దేవుడు, ఇదే మన యేసు, ఆయన మీద మనం విశ్వాసిస్తే ఆయన వాళ్ళని తిరిగి తీసుకొస్తాడు, బాగు కూడా చేస్తాడు. అయితే నా విశ్వాసం లోకరీతిగా ఉంది. ఆ విశ్వాసం నుంచి ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే నీటి ద్వారా, పరిశుద్ధాత్మ ఈ బ్యాప్టిజం ద్వారా, నీటి బ్యాప్టిజం ద్వారా ఏమవుతుంది? కొత్త విశ్వాసం వస్తుందంట. ఒక నూతనమైన చిగురు. నా జీవితం ఏమైపోయిండే? మొండిబారిపోయి ఉండే. ప్రైజ్ ది లార్డ్. సో ఈ నీటి ద్వారా ఒక నూతనమైన విశ్వాసం, గత విశ్వాసం, మీ బలం మీద, మీ ఆస్తి మీద, మీ శక్తి మీద, వాటన్నిటి మీద మీకు బలం ఉండే, అన్నిటినీ పోగొట్టుకున్నా. చివరికి పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మన జీవితంలో మనం పొందుకుంటామో, ఆ నూతనమైన విశ్వాసంలో రిన్యూడ్ హోలీ స్పిరిట్ విల్ రిన్యూ అవర్ ఫేత్. మన విశ్వాసాన్ని నూతన పరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఎంకరేజ్ యువర్ హార్ట్ టు ట్రస్ట్ గాడ్. మరి కొత్తగా నీ యొక్క విశ్వాసాన్ని మార్చడమే కాక, బలపరచడమే కాక, మరి ఏం చేస్తాడంటే ఇంకా ప్రోత్సహిస్తాడు. దేనికి? మీ యొక్క మనస్సు, మీ హృదయం ఇంకా దేవుని మీదనే ఆధారపడే విధంగా. ఈ పరిశుద్ధాత్మ మిమ్మల్ని విశ్వాసంలో ప్రోత్సహిస్తూ ఉంటే, ఆ ప్రోత్సాహన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే దేవుని మీద ఆధారపడే విధంగా. విశ్వాసం ఎలా అయిపోతుంది? ఆధారం. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ ఏమైతుంది? విశ్వాసం ఏమైపోయింది? దేవుని మీద ఆధారం అయిపోతుంది. అయితే ఎవరు చేస్తున్నారు? ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే మనకు నీటి ద్వారా బ్యాప్టిజం ఇచ్చి మన విశ్వాసాన్ని ఎదిగే విధంగా చేశాడో, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుని మీదనే ఆధారపడే విధంగా ఏది అడిగినా దేవుడి చిత్తం ఉంటే ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతుంది, ఖచ్చితంగా దేవుడు నన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దేవుడి చిత్తం అయితే పెండ్లైతే, దేవుడి చిత్తం అయితే కాదు. దేవుడి చిత్తమైతే బిడ్డలు పుడతారు, దేవుడి చిత్తమైతే కాదు. ఏది జరిగినా నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, రోమిలికి రాసిన లేక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా దేవుడు నా జీవితంలో అన్ని మంచికే చేస్తాడు, ఆయన చిత్తానుసారంగానే చేస్తాడు. అలాగే నేను ఆధారపడతానని మనం ఆయన మీదనే ఆధారపడతాం, పూర్తిగా ఆధారపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఏమేం పని చేసుకొస్తుంది? మనం అనుకుంటాం ఇది సాధారణమైన నీళ్ళు. ఒక నిమిషం, నేను ముందు చెప్పాను, మీకు ఆదికాండం దొరికితే నాకు మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేసి చెప్పండి, బ్రదర్ మాకు ఆదికాండం దొరికిందని. ఎవ్వరు చెప్పలే. నేను ఎదురు చూస్తున్నా, జెనసిస్ మీకు దొరికిందేమో. మా అనుష డేవిడ్ ఆన్లైన్లో ఉంది, దీప శిల్ప ఉంది, అందరు ఉన్నారు. బైబిల్లో వీళ్ళు చాలా తరో అనమాట. అయినా ఒక్కరు కూడా బ్రదర్ ఆదికాండం దొరికిందని ఇంతవరకు మెసేజ్ పెట్టలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆదికాండం 1వ అధ్యాయం దొరికితే నాకు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎవరికైనా దొరికిందా? సో ఆదికాండం 1వ అధ్యాయం వచనం 2. భూమికి ఒక ఆకారం లేకుండా శూన్యముగా నుండెను. చూడండి, భూమి ఎలా ఉండేనంట? ఒక ఆకారం లేకుండా ఉండే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవం. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. చూడండి, భూమికి ఆకారం లేదు, అంధకారం ఎక్కడుంది? నీటి మీద, అగాధ జలముల మీద ఆవరించుకొని ఉన్నది. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, భూమికి ఒక ఆకారం లేదు, మరి నీటి మీద చీకటి కమ్ముకొని ఉన్నది. సో ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. So if you read in Genesis chapter 1 verse 2, now the earth was formless and empty, darkness was over the surface of the deep, and the Spirit of God was hovering over the water. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah.
హల్లెలూయా. హల్లెలూయా. సో ఒక్కరికే దొరికింది ఇది ఆదికాండం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా తొందరగా దొరికిందమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక అనుష. నీ గర్భంలో ఉన్న బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి అది త్వరలో నువ్వు జన్మనిచ్చే విధంగా దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. సో ఈ అంధకారం ఆకారం లేదు, అంధకారం నిండి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ మనని బలపరుస్తుంది, మనకు విశ్వాసంను దయచేస్తుంది. దేవుని వాగ్దానం మీద ఉండే విధంగా మనం ఆధారపడే విధంగా ఈ ఆత్మ మనని బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ యొక్క చూడండి, ఆధారపడడం వల్ల, విశ్వాసం నుంచి ఆధారపడడం వల్ల ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మన ప్రొవిజన్ అంటే విచ్ అటెండ్స్ విచ్ మీట్స్ ఆల్ అవర్ నీడ్స్. అంటే ప్రొవిజన్ అంటే ఏంటి? మనకు రావాల్సిన కావాల్సిన సమస్తాన్ని మనకు సమకూరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, ఈ రోజు మనం దేవుడి సన్నిధిలోకి వస్తే దేవుడు కేవలం తన మీద ఆధారపడడం వల్ల, విశ్వాసంతో ఉండడం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు కావాల్సినంతా కూడా సమకూరుస్తున్నాడు. ఇప్పుడు ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీ ఉందనుకోండి, మీ అందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఆత్మదేవుడు చూడండి, కేవలం విశ్వాసంలో ఎదిగే విధంగానే నన్ను చేయలేదు, దేవుని మీద ఆధారపడే విధంగానే నన్ను చేయలేదు. అవి రెండుని ఒక నిమిషం పక్కకు పెడదాం, అది లేకపోతే నేను బ్రతకను. మూడోది ఏంటంటే, నాకు కావాల్సిన, మీకు కావాల్సిన సమస్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సమకూరుస్తున్నాడు. ఈ నీటికి ఒకసారి చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ నీళ్ళు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒక రూపం. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ సింబలైజింగ్ ద హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మ అభిషేకం ఆ నీళ్ళలా మన పైన గుమ్మరిస్తే, ఒక మాట చెప్తాను. యేసయ్య యొర్దాను నదిలోకి వెళ్ళి బాప్టిస్ట్ యోహాన్ ద్వారా బాప్టిజం తీసుకున్నారు. తీసుకుని ఇలా మునిగి బయటికి లేచిన వెంటనే యేసయ్య మీదకి ఎవరు దిగి వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో దిగి వచ్చారు. తన మీదకి పావుర రూపంలో దిగి వచ్చిన వెంటనే పరలోక ద్వారంలో తెరవబడ్డది. అక్కడి నుంచి ఒక గొప్ప ధ్వని, అంటే ఒక శబ్దం, భయంకరమైన శబ్దం, ఇతను నా ప్రియ కుమారుడు. ఎవరితో చెప్పారు? లోకమంతటికి చెప్తున్నారు. ఎవరు? తండ్రి దేవుడు. సో ఎప్పుడైతే ఈ నీళ్లు మన మీద అలాగా అభిషక్తులు అలాగా వాళ్ళ చేతి ద్వారా వేస్తారో, ఆ చేతిలో నుంచి పడుతున్న నీళ్లు పరిశుద్ధాత్మ రూపంలో పైకి మన పైకి దిగి వస్తుంది. ఈ సేవకుల చేతిలో ఉన్నంత వరకే అవి నీళ్ళుగా వాళ్ళ చేతి నుంచి ఎప్పుడైతే ఇలా రాలుతాయో, వాళ్ళ చేతి నుంచి మీ చేతికి వచ్చే లోపల అది మారిపోతుంది. ప్రియమైన దేవుని, ఎలా మారుతుంది మీకు చెప్తాను నేను. కానాపల్లి విందులో యేసయ్య ఉన్నారు, మరియ తల్లి కూడా ఉన్నది. మరియ తల్లి వెళ్ళింది యేసయ్య దగ్గరికి. యేసయ్య, విందు చాలా చాలా బాగా అవుతుంది, అనేకులు వచ్చారు, చేసిన ప్రతి ఒక్క ద్రాక్షరసం ఒక్క బొట్టు కూడా లేకుండా అందరూ తాగేశారు. ఇప్పుడు ఆ విందులో ద్రాక్షరసం లేదు. ద్రాక్షరసం లేదు అంటే యేసయ్య ఏమంటాడు? ద్రాక్షరసం లేకపోతే మనమేం చేస్తాం? ఇక్కడ మనం పెళ్ళికి వచ్చినాం, ద్రాక్షరసం చేయడానికి వచ్చినామా? సింపుల్గా యేసయ్య తనతో అంటాడు, స్త్రీ, నీకు నాకు ఏం సంబంధం లేదు. నువ్వు ఒక స్త్రీవి, నేను ఒక పురుషుణ్ణి, ఒక వ్యక్తిని, అంతే. అర్థమైందా నీకు? నీ పని నువ్వు చేసుకోపో, నా పని నేను చేసుకుంటాను. సరే, నీకు నాకు ఏమని యేసయ్య చెప్పిన తర్వాత కూడా, స్త్రీ అని పిలిచిన తర్వాత కూడా తల్లి తన మీద విశ్వాసం ఎంత ఉంది చూడండి. యేసయ్య ఎవరని మరి తల్లికి బాగా తెలుసు. నువ్వు ఏమన్నా పిలు, నీ మనసు ఏటో నాకు తెలుసు అని చెప్పి శిష్యుల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి యేసయ్య ఏం చెప్తాడో అదే చెయ్యండి అంటాడు. అంతనే మనం కూడా మన జీవితంలో చేయాలి. చూసినామంటే దుంకేసి వస్తాం, మనం చేసినామంటే ఇరొకటేసి వస్తాం. ఒకటి మంచిది చేస్తే ఇంకోటి దరిద్రం. ఇది మన పని. అయితే శిష్యులతో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మరియ తల్లి ఏం చెప్పింది, యేసయ్య ఏం చెప్తున్నారు అదే చేయండి. యేసయ్య శిష్యుల దగ్గరికి వచ్చారు. యేసయ్య వచ్చి శిష్యులకు ఏం చెప్పారు? ఆ బాణాలను నీటితో నింపమన్నాడు. వీళ్ళు తీసుకెళ్లి చేతుల్లో నుంచి ఆ నీళ్ళు ఆ బాణాల్లో పోశారు. అదేమైంది?
ద్రాక్షరసం. ఏమైంది? ద్రాక్షరసం. నువ్వు ఊరికే చెప్తే అది ఆడికి నిపియదు. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? ద్రాక్షరసం. ద్రాక్షరసంగా ఎక్కడ? ఈ అపొస్తలుల చేతుల నుంచి ఆ యొక్క బాణాల్లో అంటే ఆ కుండలో పడుతున్న వెంటనే సాధారణమైన నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయింది. అదేవిధంగా ఇప్పుడు నేను మీ మీదకి ఇలా ఆయిల్ కానీ నీళ్ళు కానీ ఇలా పోస్తుంటే ఇక్కడి నుంచి ఈ మూల వరకు ఇలా పడుతున్నప్పుడు అదేమైపోతుంది? యేసు రక్తముగా మారిపోతుంది. ఆమేన్. యేసులాగానే మీ మీదికి ఆవరిస్తుంది. ఆమేన్. ఈ నీళ్లు ఈ చేతిలో ఉన్న కన్నాల్లో అంతా వెళ్ళిపోతుంది, ఆమేన్. వేరే ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్షణంలో ఆ గొప్ప మార్పు వస్తుంది. ఆమేన్. అందుకే అన్నాడు యోహాను సువార్త 9:27 నమ్ముట నీ వలనైతే నమ్మినవానికి సమస్తము సాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీళ్లు చూడండి మన అవసరత అన్నింటినీ తీరుస్తుంది. ఈరోజు మినిస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ వాళ్ళు వస్తున్నప్పుడు ఎలాంటి బలహీనంతో వచ్చినా కూడా వాళ్ళని బహుబలంగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు? విశ్వాసం నూతన పరుస్తున్నాడు. అదేవిధంగా ఆధారపడే విధంగా చేస్తున్నాడు. ఆధారపడడం ఎప్పుడైతే మనం ఆరంభించామో దానివల్ల మీకు కావాల్సినంత ఏర్పరుస్తున్నాను. నీళ్ళు అంటాం, నీళ్ళు సాధారణమైన నీళ్ళు కావు. ఒక బాటిల్ నీళ్ళు కొనడానికి గిలిగిలు ఆడిపోతున్నాం మనం. 15 రూపాయలు పోతే దేనికన్నా తక్కువ అయిపోతుందని. కానీ ఇది తీసుకొచ్చే ఆశీర్వాదం ఎవరికీ తెలియదు. ప్రియమైన దేవుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ ముందు చూడండి, భూమి ఎలాంటి ఆకారం లేకుండా ఉన్నది. ఎలా ఉన్నది? చదవమ్మా. భూమికి ఒక ఆకారం లేకుండా శూన్యముగా నుండెను. ఒక్క ఆకారం లేదు. అంధకారము ప్రైజ్ ది లార్డ్. చాలు. ప్రైజ్ ది లార్డ్. శూన్యముగా ఉన్నది అంటే ఖాళీ, ఏమీ లేదు. ఎక్కడ చూసినా ఎంటీ, ఖాళీగా ఉన్నది, శూన్యంగా ఉన్నది, ఆకారం లేదు. ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో పరిశీలించు, నువ్వు పరిశీలించుకో. ఒకసారి నా జీవితాన్ని, నేను గత జీవితాన్ని చూసుకుంటే ఒక ఆకారం లేకుండే. ఒక ఆకారం అంటే స్థిరమైన జీవితం లేదు, ఒక పద్ధతి లేదు. మన జీవితానికి మనమే ఒక మర్యాద ఇవ్వలేదు, ఒక గౌరవం ఇవ్వలేదు, ఒక స్థాయి ఇవ్వలేదు, ఒక పేరు ఇవ్వలేదు. ఎలా జీవించాం? విచ్చలవిడిగా జీవించాం లోకరీతిగా. కానీ ఈరోజు ఒక పద్ధతి, ఒక స్థాయి, ఒక గౌరవం, ఒక పేరు. ఈ జీవితాన్ని ఒకసారి ఎలాగ తీసుకెళ్ళి కొన్ని స్థలాల్లో పెట్టామంటే, పాన్ షాప్ దగ్గర, వైన్ షాప్ దగ్గర, హల్లెలూయా, పనికిరాని స్థలాలంతా కూడా ఈ జీవితం వెళ్ళి ఒక ఆకారం లేకుండా దీనికి ఎప్పుడు పడితే ఏ ఇష్టమైతే ఆ ఆకారం తీసుకునేది. బరాత్లో డ్యాన్స్ అంటే డ్యాన్స్, ఎక్కడ పడితే అక్కడ అలా ఈ లోకరీతిగా ఒక ఆకారం కాదు దీనికి. ఇష్టం వచ్చిన ఆకారం అంటే ఆకారమే లేదు. ఈరోజు దీనికి ఒక మర్యాద వచ్చింది, ఈ శరీరానికి, ఈ జీవితానికి. ఆమేన్. ఈరోజు మీరు చూడండి, దేవుళ్ళు వచ్చిన తర్వాత చక్కగా కొన్ని స్థలాల్లో ఉంటారు, చక్కగా మెదులుకుంటారు, చక్కగా ఈరోజు మన గత జీవితంలో లేని పేరుని, ఒక మంచి పేరుని మనం తీసుకురావడానికి ప్రయాసపడతాం. ఒక స్టేటస్, ఒక స్ట్రక్చర్. ఈ దేవుడు లేనప్పుడు, దేవుని యొక్క సన్నిధి లేనప్పుడు ఒక మాట చెప్తాను. దేవుడు మరొక మాట అన్నాడు, వెలుగు కలుగును గాక. వెలుగంటే స్థిరత్వం కలుగును గాక. ఒకప్పుడు ఈ జీవితం ఎలా ఉండే? అంధకారం కమ్ముకొని ఉండే, ఏ వెలుగు లేదు. వెలుగు లేకపోతే ఎక్కడ ఏం పడి ఉంటుందో మనకు తెలియదు. అంటే మన జీవితం ఎలా పడి ఉందో మనకే తెలియదు, ఎలా నాశనం అయిపోయి ఉందో మనకే తెలియదు. కానీ వెలుగు రాగానే ఏది ఎక్కడ ఉండాలో, ఎలా చక్కబెట్టుకోవాలో, ఎలా సరిదిద్దుకోవాలో, ఎలా మనల్ని మనం చూసుకొని. చూడండి, అద్దం ఉంటే సరిపోతుందా? మన ముఖం కనిపించాలంటే వెలుగు ఉండాలి. ఎప్పుడైతే వెలుగు మనకు ఉంటుందో అద్దంలో చూసుకొని ప్రతి ఒక్క మచ్చ కానీ మరక కానీ లేకుండా మనం చక్కగా తయారవుతాం. ఆ అద్దం ఏంటంటే, ఆ వెలుగు ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు. ఆమేన్. సో ఇక్కడ చీకటి మన జీవితంలో కమ్ముకొని ఉంటే మనం ఏమీ చేయలేము. ఒక రూపం లేదు మనకి, ఒక ఆకారం లేదు. ఆ భూమికి ఆకారం లేదంటే ఇది ఒక భూమి, మీ కుటుంబం ఒక భూమి అనుకోండి. ఈరోజు మీరు చూస్తే మీ కుటుంబానికి ఏ ఆకారం లేదు, ఆమేన్. ఈ కుటుంబానికి ఆకారం లేదు, మీకు ఆకారం లేదు, ఎవరికి కూడా ఒక ఆకారం లేదు.
అంటే శూన్యం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంది? ప్రతి ఒక్క విధమైన లోటు. ఈరోజు మీ దగ్గర కోట్లాది ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, మరి ఏం లేదంటే మనశ్శాంతి లేదంట. ఏం లేదంట? నెమ్మది లేదంటారు. ఏం లేదు? నెమ్మది. అది కోట్లు పెడితే రావు, కానీ దేవుడి సన్నిధి ద్వారా మీరు అన్నిటినీ పొందుకోగలుగుతారు. ప్రియమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ గొప్ప దేవుడు తన సన్నిధి ద్వారా మనకు ఆ యొక్క శాంతి, నెమ్మదిని దయచేస్తాడు. ఆమేన్. నౌ ద ఎర్త్ వాస్ ఫార్మ్లెస్ అండ్ ఎంప్టీ, డార్క్నెస్ వాస్ ఓవర్ ద సర్ఫేస్. చూడండి, ఇప్పుడు ఏముంది? ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అంటే ఏ దీవెన లేదు, ఏ వరాలు లేవు, ఫలాలు లేవు, ఏవి లేవు, అంత ఖాళీ. ఏముంది? కొలుగు పోవాలి, తెచ్చుకోవాలి, తినాలి, పండుకోవాలి, తాగాలి, తినాలి, అంత ఖాళీ. మళ్ళీ తిరిగి చూస్తే ఏమీ లేని జీవితం, శూన్యమే కదా. అంధకారం అంటే చీకటి, జీవితాంతం ఎక్కడ బతుకుతున్నాం? చీకటిలో బతుకుతున్నాం. కానీ ఈ నీటి మీద పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన మీదికి వస్తాడు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నీటి మీద ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీటి ద్వారా మన జీవితంలోకి వస్తాడో, మన జీవితానికి అన్ని స్థిరత్వం వస్తుంది, అంధకారం తొలగిపోయి వెలుగు వస్తుంది, ఆమేన్. మంచి ఆలోచన కలిగి ఉంటాం. ఆమేన్. ఖాళీ ఉండదు మన స్థలాల్లో, అన్ని నిండుగా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. యేసురాజా వందనం, యేసురాజా వందనం. పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధనమైన నీళ్లు మనం అనుకొని దాన్ని సాధనంగా తీసిపారేయకూడదు. అది అసాధనమైన కార్యాలు చేస్తుంది మన జీవితంలో, ఉన్నతమైన కార్యాలు చేస్తుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, ఇఫ్ యు రీడ్ ఇన్ హీబ్రూస్ చాప్టర్ 10 verse 22, హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, లెట్ us draw near to God with a sincere heart and with the full of assurance that faith brings, having our hearts sprinkled to cleanse us from a guilty conscience and having our bodies washed with pure water. 10వ అధ్యాయం 22వ వచనం. కనుక మనము కలుష్యముల నుండి కలుష్యముల నుండి స్తుతి నొందిన నిష్కపటమగు హృదయములతోను స్వచ్ఛమగు నీటితోను కడుగబడిన శరీరములతోను గట్టి విశ్వాసముతోను దేవుణ్ణి సమీపింతుము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే దేంతో కడగబడాలంట? నీటితో. సో మనం కడగబడితే let us know, come draw near to God with a sincere heart and with the full assurance that faith brings, having a heart sprinkled to cleanse us from a guilty conscience and having our bodies washed with pure water. చూడండి, ప్రతి ఒక్క వస్తువుని, మన శరీరం ఉన్న ప్రతి ఒక్క వాటిని, మన కాన్షియస్ని, మన ఫెయిత్ని, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మన జీవితంలో ఏదైతే మనం కలిగి ఉండాలో వాటన్నిటినీ శుద్ధీకరించి పరిశుభ్రంగా మారుస్తుంది ఏంటంటే దేవుని యొక్క నీళ్ళు. సో దేహానికి ఎంత నీళ్ళు అవసరమో మన హృదయానికి, మన శరీరానికి, మన ఆత్మకి, మన మనసుకి కూడా అంతే అవసరం. ఈ నీళ్ళు ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ రూపంలో మనలోకి ప్రవేశించి అన్ని విధమైన భాగాలు ఎక్కడెక్కడ శుద్ధీకరించబడాలో వాటన్నిటినీ శుద్ధీకరించి మనల్ని పరిశుభ్రంగా ప్యూర్ అండ్ హోలీగా మారుస్తుంది ఈ నీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఈ విశ్వాసంతో వస్తామో ఖచ్చితంగా దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, విత్ జాయ్ యు విల్ డ్రా వాటర్ ఫ్రమ్ ద సల్వేషన్. విత్ జాయ్ యు విల్ డ్రా వాటర్ ఫ్రమ్ ద సల్వేషన్. ఐసియా చాప్టర్ 12 verse 3.
మీరు రక్షణపు చెల నుండి సంతానముతో నీళ్లు చేదుకొందురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. So Isaiah 12 verse 3, with joy you will draw water from the salvation. చదువు నాన్న. మీరు రక్షణపు చెల నుండి సంతోషముతో నీళ్లు చేదుకొందురు. సంతోషంతో చూడండి, రక్షణ, ఆ యొక్క రక్షణ ఇచ్చే దేవుడి దగ్గర నుంచి సంతోషంతో ఆ నీళ్లు, అంటే ఆ నీళ్లు దేనికి సాదృశ్యం? ఇక్కడ రక్షణకు సాదృశ్యం. నేను ముందు చెప్పాను, చూసారా మీకు? ఈ నీళ్ళ ద్వారా మనం రక్షణను పొందుకుంటాం. ఈ రక్షణ ఇచ్చే దేవుడు ఎవరు? సమరయ స్త్రీతో యేసయ్య చెప్తుంటాడు. సమరయ పట్టణానికి వెళ్ళాడు ఒకరోజు, తొందరగా కొన్ని మైళ్ళు దూరం నడుచుకొని వెళ్ళి ఆ బావి మీద కూర్చుంటాడు. ఆ బావి రాగానే అక్కడ శిష్యులతో ఏమనంటే, నాకు చాలా ఆకలిస్తుంది, మీరు వెళ్ళి నాకు ఏదైనా ఆహారాన్ని తీసుకురండి. సరే అని శిష్యులందరూ వెళ్ళిపోయారు. సమరయ స్త్రీ అక్కడికి వస్తుంది. ఈ సమరయ స్త్రీకి ఆల్రెడీ 5 భర్తలు ఉంటారు. అయినా కూడా మరొక భర్త కోసం ఆమె ప్రయాసపడుతుంటుంది. అక్కడ యేసయ్య అతనితో మాట్లాడతాడు, కొద్దిగా నీళ్ళు నాకు ఇవ్వవా? అయితే ఆమంటది, నేను మీకెలా ఇవ్వాలి? నేను సమరయని, మీరు వేరే గొప్ప కులము, మీరు గొప్ప కులానికి చెందినవారు, మేము తక్కువ కులానికి చెందిన వాళ్ళం. అయితే యేసయ్య ఏమంటాడు తెలుసా? నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో తెలిస్తే నువ్వే అతని దగ్గర నీళ్ళు అడిగి తీసుకుంటావు అని చెప్పి యేసయ్య చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ సమరయ స్త్రీతో దేవుడు ఏమంటాడు? నిన్ను అడిగే వ్యక్తి ఎవరని నీకు తెలిస్తే తన దగ్గర నుంచి నువ్వేమడుగుతావు? జీవజలాన్ని అడుగుతావు. ఆ యొక్క నీటిని నువ్వు తాగితే నీ జీవితంలో ఎప్పటికీ నీకు దాహం ఉండదు. ఆ సహోదరి ఏమంటది, మీ దగ్గర తోడుకునే బొక్కెనే లేదు, బకెటే లేదు, మీరు ఎలా నాకు నీళ్ళు ఇస్తారో ఆ నీళ్ళు అని ఆ సహోదరి అలా వింతగా అడుగుతుంది. అంటే దేవుడు మాట్లాడుతున్నది ఆత్మజలం, పరిశుద్ధ ఆత్మజలం, దాగమే హేయదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరతలేని జీవితం, సమృద్ధిగా ఉంటుంది. అన్ని నువ్వు అడిగిన దానికంటే, కోరిన దానికంటే, చూసిన దానికంటే, విన్న దానికంటే అధికంగా ఉంటుంది. ప్రభా ఇది నాకు ఇవ్వండి అని ఒక పూట అన్నం ఉన్నవాడు మరుసటి పూట లేనప్పుడు ఏం ఆలోచిస్తాడు? 2వ పూట ఉంటే కూడా బాగుంటుంది కదా. అయితే ఈ మాటకు వస్తే ఎవరి గురించో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ముందు సేవలకు వచ్చినప్పుడు చాలా ఆకలితో వచ్చాను. ఒక చర్చిలో అన్నం పెడుతున్నారు మధ్యాహ్నం. నేనేమనుకున్నాను, రాత్రికి 3 రోజులు బాగా పెట్టారు, రకరకాలుగా 3 రోజులు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకొని ఇంటికి వెళ్ళిపోయారు. కానీ 3వ రోజు అయిపోయిన తర్వాత రేపు ఎవరు పెడతారు? యేసయ్య ఇక్కడ సమరయ స్త్రీతో ఏమన్నాడు? ఆ నీళ్లు తాగితే నీకు దాహం అయ్యేది, అంటే మళ్ళీ అది నీకు అవసరం ఉండదు, అంత సమృద్ధిగా ఉంటుంది. చూడండి, నేను మరుసటి పూట నాకు ఆహారం ఉంటుందా లేదా అని ఆలోచించేవాడు. మరి ఈరోజు సమృద్ధిగా దేవుడు దీవించాడు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా అన్ని విధాలుగా సమృద్ధికరమైన ఆహారం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడి సన్నిధిలోకి ఎప్పుడైతే దేవుని ఆత్మాభిషేకం, ఆ నీటి అభిషేకాన్ని మనం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని మనం యేసులో విశ్వాసంతో జీవిస్తామో, చూడండి మనము ఏం పొందుకుంటాం? రక్షణనే. ఈ లోకంలో ఏ కరువుతనము లేకుండా జీవిస్తాం. మరి అదేవిధంగా ఈ నీళ్ళు ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే నిత్య జీవితంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఆమేన్. ఈ నీళ్ళు మన జీవితంలో ఏం తీసుకొస్తుంది? సల్వేషన్ని తీసుకొస్తుంది, నిత్య జీవితాన్ని తీసుకొస్తుంది. సో ఈ నీటికి ఉన్న శక్తి చూడండి. మనం అనుకుంటాం ఇది సాధారణమైన నీళ్ళు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తం సాధ్యం. సో ఇది సాధారణమైన నీళ్ళు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ నీటి ద్వారా, ఈ నీటిలో మనం నడిచిన, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, నీటిలో నువ్వు నడిచినా ఈ నీళ్ళు నిన్ను ఏమి చేయవు, ఇంకా నిన్ను కాపాడుతుంది. నీవు జనములలో పడి ఆ. దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును. ఏమై ఉంటున్నాడు దేవుడు? నీకు తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చదువమ్మా, మళ్ళీ చదువు. 43:2. నీవు జనములలో పడి దాటినప్పుడు నువ్వు జలములో పడి నడిచినప్పుడు నేను నీకు తోడై ఉండును. నేను నీకు తోడై ఉందును.
నదులలో పడి వెళ్ళినప్పుడు ఆ, అవి నీ మీద పొర్లి పారవు. ఆ. అవి అగ్ని మధ్యను నడిచినప్పుడు చూడండి, అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు. నీవు కాలిపోవు. ప్రైజ్. జ్వాలలు నిన్ను కాల్చవు. ఆ, జ్వాలలు నిన్ను కాల్చివేయవు. యెహోవానగు నేను నీకు దేవుడను. ఆ, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడవైన నేను నిన్ను రక్షించువాడను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీటిలో నడిచిన ఏం కాదు, అగ్నిలో నడిచిన ఏం కాదు. యెహోవా దేవుడని నేను నీకు తోడై ఉంటాను, నేను రక్షిస్తాను. ఆమేన్. సో ఈ నీళ్ళేంటంటే మనకు అపాయం తీసుకొచ్చేది కాదు. ఈ నీళ్లు, ఈ అగ్గి రెండు కూడా పరిశుద్ధాత్మ సూచనలే. పరిశుద్ధాత్మకి స్థాయిలో, పరిశుద్ధాత్మ స్థాయిలో నిలబడే గొప్ప అభిషేకం అంటే అగ్ని అభిషేకం, నీళ్లు. సో ఇవి రెండు కూడా పరిశుద్ధాత్మ సూచనలే, సింబలైజింగ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. సో ఇవి సింబల్స్ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు. నీళ్ళంటే చూడండి, నీటిలో పడి నువ్వు ఎలాంటి నీటిలో పడి నడిచినా నీకు ఏది కాకుండా యెహోవైన దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? నీటి మీద అలా అల్లా అంటే ఏం చేస్తున్నాడు? ఆవరించుకొని ఉన్నాడు. ఆ నీటి మీద ఆయన ఉంటాడు. ఆ నీళ్లు నిన్ను ఏమి చేయవంటే, ఆ నీళ్లు చూడండి ప్రమాదకరమైంది కాదు, ఆ నీళ్లు నిన్ను కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా కాపాడుతుందంటే మీరు ఒకసారి చూడండి, ఎర్ర సముద్రంలో వాళ్ళు ఏమనుకున్నారు? మేము మునిగి చచ్చిపోతాం అనుకుంటారు. మరి ఎడారిలో అదే నీళ్లు వాళ్ళకి ప్రాణాన్ని ఇచ్చింది. ఆమేన్. ఒక దగ్గర ఏమో నీళ్లు ప్రాణం తీసేస్తుంది అనుకున్నారు వాళ్ళు. మరి నీటిలో నువ్వు నడిచినా నీకేం కాదు. మరొక దగ్గర నీళ్ళు ఏం చేసింది? రాయి నుంచి వచ్చిన నీళ్ళు వాళ్ళకి ప్రాణంగా మారిపోయింది. మారా నీళ్లు తీపి నీటిగా మారిపోయింది. అన్ని విధాలుగా నీళ్లు వాళ్ళకు జీవం ఇచ్చే నీళ్ళుగా మారిపోయింది. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నువ్వు ఎలాంటి ప్రమాదంలో ఉన్నావో, బలహీనతలు ఉన్నావో, ఆ ఒక్కప్పుడు ఇదే నీళ్ళు నీ ప్రాణం తీస్తుంది నువ్వు భయపడితే, ఈరోజు అదే నీళ్ళు నీకు అభిషేకంగా మారి నీ ప్రాణాన్ని, నీ జీవాన్ని కాచి కాపాడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. పావనాత్మదేవ వందనం. పావనాత్మ ఏషియా గ్రంథం 44వ అధ్యాయము వచనం 3 చదువుదాం. 44వ అధ్యాయం వచనం 3 చదువుదాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు దేవుడు? దాహంతో ఉన్న వారిపైన నీళ్లు కుమ్మరిస్తారు. అంటే ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ అభిషేకాని కోసం దాహంగా ఉంటారు, ఆకలి కొని ఉంటారు, ఎదురు చూస్తుంటారు, వాళ్ళ మీద దేవుడు ఈ జలాన్ని సమృద్ధిగా కుమ్మరిస్తాడట. ఆమేన్. మనము అడిగితే దేవుడు ఇచ్చే దేవుడు. జోయల్ గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే, ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను ఒకనాడు గుమ్మరిస్తాను, చివరి దినంలో ప్రతి ఒక్కరి మీద. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి మీద కూడా దేవుడు తన ఆత్మను సమృద్ధిగా గుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈ జలములను గుమ్మరిస్తాను. దాహం కలిగిన వారికి, దప్పికొన్న వారికి నేను కావలసినంత ఆత్మను గుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాను. సో దీన్ని ఎలా స్వీకరించాలంటే, ప్రభా ఇది నీ ఆత్మ, నాకింత సరిపోదు. ఇప్పుడు కొన్నిసార్లు మనకు ఎవరైనా అన్నం వేస్తే మనం ఏమంటాము? నాకు ఇంతనేనా? వాడికేమో లెగ్ పీస్ వేసినావు, నాకు ఇంతనేనా అని అలా కొట్లాడతాం. ఈ ఆత్మ కోసం కూడా ఆ గొప్ప దాహం ఉండాలి. ఆ దాహం ఎలా ఉండాలంటే దూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని స్థాయిలో మనకు దొరుకుతుందా లేదని చెప్పి ఎలా మనం పరుగులు పెడతాము, ఎలా ముందే నిలబడాలని చూస్తాం. ఇప్పుడు మొన్న చూడండి, మన కేసీఆర్ గారు 10,000 ఇచ్చారు అందరికి, ఒక్కొక్కరికి. జలములు ఎక్కడ వచ్చినాయో ఏమో, వర్షం నీళ్లు ఎవరింట్లో వచ్చిందేమో, కానీ బిల్డింగ్ వాళ్ళు తీసుకున్నారు అందరు లైన్లో నిలబడి. ఒక్కొక్కరింట్లో 5, 6. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకున్నారు, రాని వాళ్ళు తీసుకున్నారు. నిజంగా వచ్చిన వాళ్ళకి దొరకలే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి దొరికింది, కొంతమంది దొరకలేదు. అది మనకు పూర్తిగా తెలియదు, ఆ విషయంలో మనకు అవసరం లేదు. అయితే ఎలాగా ఈ లైన్లో నిలబడి ఈ 10,000 కోసం ఒకరి మీద ఒకరు కొన్ని క్లిప్పింగ్స్ పంపించారు. ఏం చేశారు? ఒకరు జుత్తులు పట్టుకొని కొట్టుకున్నారు. హల్లెలూయా. చెప్పులు తీసుకొని కొట్టుకున్నారు ఒకరినొకరు. మరి వాళ్ళ అప్లికేషన్ ఫామ్లో ఎగిరిపోయినాయి. అలా పోవడం వల్ల కొట్లాట ఆగింది. కొంతమంది విడిపిస్తే విడిపోలేదు, కానీ ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ పడిపోయిందో వాళ్ళు అప్లికేషన్ పట్టుకోవడానికి పరిగెట్టారో కొట్లాట ఆగిపోయింది.
అలాగా పరిశుద్ధాత్మ దేవునికి పొద్దుగాల మరి మరంతా కాదు, మేము 3 గంటలు ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్తుంటే ఆల్రెడీ లైన్ ఉన్నది పొద్దుగాన 4 గంటలకే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అది నేనేమంటానంటే అలాగా మనం దేవుడి సన్నిధిలో ఆత్మ కోసం పోరాడుతున్నామా? 10,000 కోసం పోరాడుతున్నాం. హల్లెలూయా. 10,000 దొరుకుతుందండి. ఇప్పుడు కూడా మీరు ఉన్న స్థలం నుంచి మీరు లేచి వెళ్ళిపోకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. మా దగ్గర కూడా ఉన్నారు ఇక్కడ క్యాండిడేట్స్, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు వాటికంటే 10,000 కంటే గొప్పవాడు. ఆమేన్. నేను ఒకటే మాట అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి చిత్తమైతే అది నీ నుంచి ఎవ్వరు తీయలేరు. ఆమేన్. దేవుడి చిత్తం కాకపోతే ఎవ్వరు తీసుకొచ్చి నీకు ఇవ్వలేరు. దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చాడనుకో, అది నీకైతుంది. ఆమేన్. దేవునికి దాని పట్ల ప్రేరేపణ రాలేదనుకోండి, మీకు రాదు ఆ ప్రేరేపణ, మీరు మామూలుగానే ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మిమ్మల్ని అలా దీవించి ఆశీర్వదిస్తాడు. నేనేమంటానంటే ఆ ఆత్మ కోసం మనం అల్లాడిపోవాలి, ఆత్మ మనం సాధించాలి. ఆ ఆత్మలో మనకు కావాల్సినంత మనం సాధించుకోవాలి. ముందుగా ఆత్మను సాధించుకోవాలి, తర్వాత కావాల్సినంత ఆత్మదేవుడే మీకు నాకు మనందరికీ సమకూరుస్తాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఎక్కడ నడిచినా పర్వాలేదు, దేవుని ఆత్మ మనకు తోడుంటే నువ్వు నీటిలో నడిచినా నీకు ఏమి కాదు, నీ అగ్నిలో నడిచినా ఏమి కాదు. ప్రతి ఒక్క చోట నువ్వు దీవించబడతావు. దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద నీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసురాజా వందనం, యేసు రాజా వందనం. పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవా వందనం.